ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారము. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అది పరమేశ్వరి రూపం. ఒకసారి భండాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు. అతడు దేవతలను జయించి లోకాలను కష్టాల్లో ముంచాడు. అప్పుడు దేవతలు పరమేశ్వరుడిని ప్రార్థించారు. పరమేశ్వరుని తేజస్సు నుండి లలితా త్రిపురసుందరి దేవి అవతరించింది. ఆమె రత్నసింహాసనంపై కూర్చుని చతుర్భుజాలతో పాసం, అంకుశం, బాణం, చాపం ధరించి భండాసురుడిని యుద్ధంలో సంహరించింది. అలా ఆమెను శక్తి స్వరూపిణి, జగదంబ, రక్షకీగా ఆరాధిస్తారు. ఇష్టమైనవి: పుష్పాలు, జపా పుష్పం, ఎరుపు బంతి, రోజా, లాలిపువ్వులు. ప్రసాదం: పాలు పాయసం, బెల్లం పంగనూరం, నైవేద్యంగా తీపి పదార్థాలు. వస్త్రం: ఎరుపు రంగు చీరలు, కుంకుమ రంగు దుస్తులు. అలంకరణ: కుంకుమ, పసుపు, గాజులు, నవరత్నాలు. ఓం ఇష్టమైన మంత్రం: పరమ మంత్రం శ్రీ విద్యా మంత్రం పంచదశాక్షరి. కయీల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. ఇది గుప్త మంత్రం. సాధారణంగా గురువు ద్వారా మాత్రమే జపించాలి. సాధారణ భక్తుల కోసం. ఓం శ్రీమాత్రే నమః. ఓం లలితా త్రిపురసుందర్యై నమః. పూజా విధానం: సులభంగా ఇంటిలో చేయుటకు. ఉదయం స్నానం చేసి ఎరుపు వస్త్రము ధరించాలి. దేవి ప్రతిమ లేదా చిత్రాన్ని ఎరుపు వస్త్రముపై ఉంచి దీపం వెలిగించాలి. కుంకుమ, పసుపు, పుష్పాలతో అర్చన చేయాలి. ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి: పాయసం, పలుకులు, తీపి. ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం లలితా త్రిపురసుందర్యై నమః అనే నామాలను 108 సార్లు జపించాలి. చివరగా లలితా సహస్రనామం లేదా లలితా అష్టోత్రం పఠించడం శ్రేయస్కరం. ఫలితం: లలితాదేవి పూజ చేస్తే శాంతి, ఐశ్వర్యం, జ్ఞానం, సౌభాగ్యం లభిస్తాయి. అన్ని అడ్డంకులు తొలగి భక్తుని జీవితం ఆనందమయం అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.